నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటి అర్థమైందండి, యుఎస్ వాళ్ళకి ఓకే ఎవరు లేరు, ఈ తెలుగులకి ఇంగ్లీష్ నేర్పియాలని చెప్పేసి. ఓ అందుకే ఈ పేపర్స్ పట్టుకుని వచ్చారా? ఏముంది అందులో? ఏముందండి, నోట్స్ రాసుకుంటున్నాను వీళ్ళకి ఏమేమి నేర్పియాలని చెప్పేసి. వీళ్ళకి తెలుగు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐ ఆమ్ ఫ్రమ్ ఏపీ. అంటే తెలుగు మాట్లాడతారు, ఓకే, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. బట్ మీరు ఎక్కడికి వచ్చారు? అమెరికా. అమెరికా అమెరికా వాళ్ళకి మీరు ఇంగ్లీష్ నేర్పిస్తారా? మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, అమెరికా వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తారంట. మన తెలుగు వాళ్ళు కావాలనుకుంటే ఎవరికైనా ఏదైనా నేర్పించవచ్చు. మీకు ఇంకో విషయం తెలుసా? మామూలుగా ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరు ఫస్ట్ చెప్పండి? అంటే అమెరికన్స్, బ్రిటిషర్స్. అది 6 బిఫోర్, 6 తర్వాత పెగ్గుపడ్డ తర్వాత అంత తెలుగు వాళ్ళే మాట్లాడతారు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏ వాటరే, మొత్తం ట్రూ ట్రాన్స్లేషన్ ఉంటుంది. వాటరే స్లీపింగా, దిస్ టైమ్ స్లీపింగ్, అరే యూ గెట్ అప్ కమ్ రే, విల్ హ్యావ్ పార్టీ రే. కానీ ఇంకో విషయం చెప్పాలి, నిజంగా వీళ్ళకి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలి. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్లో దిగగానే రెస్ట్ రూమ్ అని కనిపించింది. రెస్ట్ తీసుకుంటారేమో అని లోపలికి వెళ్ళా, అక్కడ రెస్ట్ కాదు ఇంకా వేరే ఏదో ఉంది. ఇంకా దానికి మెన్స్ రెస్ట్ రూమ్, లేడీస్ రెస్ట్ రూమ్, ఫ్యామిలీ రెస్ట్ రూమ్ అంట. ఫ్యామిలీ రెస్ట్ ఎక్కడ తీసుకుంటారని నాకు అర్థం కాలేదు. అది కాకుండా ఇంకొకటి, డ్యూటీ అతను ఉంటారు కదా కస్టమ్స్ ఆఫీసర్, వేర్ ఆర్ యు గోయింగ్ అన్నాడు నేను వస్తున్నప్పుడు. డల్లాస్ అన్నాను. ఓ డాలస్ అన్నాడు. డల్లాస్ అన్నాను. ఇట్స్ కాల్ డాలస్ అన్నాడు. మరి డబల్ ఎల్ ఎందుకు పెట్టుకున్నావు అన్న? TALLAS ఎందుకు? TALLAS పెట్టుకోవచ్చుగా. ఏమో మరి డాలస్ వాళ్ళని అడుగుదాం. డాలసా మరి డబల్ ఎల్ కైకు? అదే డాలస్, డల్లాస్. ఓకే, ఒకటి సైలెంటా? మరి ఎందుకు పెట్టుకున్నారండి సైలెంట్? అయితే శానోజే అంటారు, మరి జే ఎందుకు సైలెంట్ అక్కడ? యాక్చువల్లీ ఇమ్మిగ్రేషన్లో మా ఫ్రెండ్ ఎంటర్ అయిందనమాట. సో వాట్స్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని అడిగితే ఊన్ అని చెప్పిందంట. జూనా? మరి శానోసేకి వెళ్ళి శాన్ జోసే. అది ఇప్పుడు జయా బాదురి ఏమని పెట్టుకోవాలి? అయా బాదురియా? సరే అదోకే, ఇవన్నీ ఓకే. చిన్నప్పుడు స్కూల్లో థ్యాంక్ యూ అంటే ఏమని చెప్పారు? మీకు ఏం నేర్పించారు? థ్యాంక్ యూ అంటే ఏమని రెస్పాండ్ కావాలి? మెన్షన్ నాట్, డోంట్ మెన్షన్ ఇట్, నో మెన్షన్ అని చెప్పారు. ఇక్కడేంటి వీళ్ళు వెల్కమ్ అంటారు? పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. నేను హోటల్లో దిగిన తర్వాత డోర్ ఓపెన్ చేశారు ఎవరు లేడీ, థ్యాంక్ యూ అన్నాను, వెల్కమ్ అందా, వెంట వెళ్ళిపోయాను, ఆగిపెట్టి కొట్టింది. తప్పు కదండి, వెల్కమ్ అని చెప్పిన తర్వాత వెళ్ళకపోతే ఏం చేస్తాం? అంటే ఇక్కడి భాషా పద్ధతి అలా ఉంటుంది మరి. సరే, నేను ప్రాసెస్లో నేర్చుకుంటుంటాను. మనం ఇలా చెప్తూ పోతే వాళ్ళకి పర్ఫార్మర్స్ చాలా మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. వాట్ యు నో, ఇదొకటి ఐ నో. ప్రతిదానికి ఇఫ్ యు నో వై షుడ్ ఐ టెల్? సరే, మీకేదో నో ఇంది టెల్ అండి. నేను టెల్తాను, ఇప్పుడు వినండి. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 19కి వినాయక చవితి ఉంది. మన అందరి దేవుళ్ళలో ఏ పూజ చేయాలన్నా ముందుగా excuse me, I'm the photographer sir, did you understand if whatever I said? Okay, thank you. ఆయనకు అర్థం కాలేదు, సేఫ్ బయటకు వెళ్ళిన తర్వాత కొడతాడు. అమ్మయ్య, బతికిపోయాం. సో అన్ని దేవుళ్ళలోకి ముఖ్యంగా మెయిన్గా పూజించవలసిన దేవుడు, ఫస్ట్ దేవుడు వినాయకుడు. కాబట్టి ఆ వినాయక చవితి 19కి ఉన్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడంలో కూడా వినాయకుడి సాంగ్తో మొదలు పెడదామని అనుకున్నాము. ఇంకో స్పెషాలిటీ అంటే దీంట్లో వినాయకుడితో పాటు హిస్ ఫాదర్ శివుణ్ణి కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ, ఇన్వాల్వ్ చేస్తూ, శివాంజలి ఈ పర్ఫార్మెన్స్ ఇప్పుడు భరతనాట్యం ద్వారా మన ముందుకు తీసుకొస్తున్న వారు గురుగారు వెంకట నారాయణి గారి స్టూడెంట్స్ ఆముక్తమాల్యద కుందూరు, నందిత రామ్ కుమార్, మౌనిక ముత్యాల. ప్లీజ్ గివ్ దెమ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎంజాయ్ ద షో.
సంతోషము